మనదైతే విజయవాడ లోపుతో రన్ అవుతుంది అన్నమాట ఈ ట్రైన్ అయితే. ఔరంగాబాద్ నుంచి గుంటూరుకు వచ్చే ట్రైన్ అనమాట. ఈ మన ట్రైన్ ఏమో గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్ళే ట్రైన్ అనమాట. ఈ రెండు ట్రైన్లు అయితే ఇక్కడ కలిసాయన్నమాట కన్పూర్ దగ్గర. వ్యాప్ 7 లోపల అయితే ఒక ట్రైన్ అయితే చాలా కూడా లోపు అనమాట. ట్రైన్ అయితే 2 డేస్ అయితే విజయవాడ లోపు అనమాట. ఇదైతే మళ్ళీ లోపల రివర్స్ అయితే అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ మనీ. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే మనం సికింద్రాబాద్ నుంచి ఔరంగాబాద్ వరకు అయితే ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. అది కూడా ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్లో అనమాట. 17253 అనమాట. గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇదైతే 10:10కి అయితే ఇక్కడి నుంచి డిపార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ట్రైన్కి అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే వస్తుందన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే స్పీడ్గానే కంప్లీట్ అవుతున్నాయి. ఇక్కడైతే చూడొచ్చు. మనదైతే విజయవాడ లోపుతో రన్ అవుతుంది అనమాట ఈ ట్రైన్ అయితే. గుంటూరు ఔరంగాబాద్ ఇదైతే ట్రైన్, మనం ఎక్కే ట్రైన్ అయితే ఇదే. వ్యాగ్నైన్ లోకో విజయవాడ లోపుతో అయితే రన్ అవుతుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్లో 581 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతాము. దానికి గాను ఈ ట్రైన్ అయితే 15 అవర్స్ 10 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. టోటల్ స్టాప్స్ వచ్చేసి 24 స్టాప్స్లో అయితే ఈ ట్రైన్ అయితే ఆగబోతుంది. స్టేట్స్ అయితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో అయితే ఎండ్ అయిపోతుంది ఈ ట్రైన్ అయితే. మన ట్రైన్కి అయితే ఇంకొక 10 మినిట్స్ అయితే టైం ఉందన్నమాట డిపార్చర్కి. ఈ ట్రైన్ అయితే 2005లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. గుంటూరు నుంచి ఔరంగాబాద్ మధ్యలో అయితే ఈ ట్రైన్ అయితే రన్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ అయితే డైలీ రన్స్ అనమాట. ట్రైన్ అయితే ఐసీఎఫ్ కోచెస్ తోటి అయితే రన్ అవుతుంది అనమాట. మన ట్రైన్కి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్, వాష్రూమ్స్ క్లీన్ చేయడం అట్లాంటి వర్క్స్ అయితే జరుగుతాయి అనమాట. దాని గురించి ఇక్కడైతే 10 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది అనమాట మనకి సికింద్రాబాద్లో. ప్లాట్ఫామ్ నెంబర్ 8లో అయితే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వెళ్ళే ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే ఉందన్నమాట. ట్రైన్కి సికింద్రాబాద్ నుంచి ఆన్ టైం డిపార్చర్ ఇస్తారో ఇవ్వరో చూద్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడు ఎంఎంటీఎస్ ట్రైన్కి అయితే డిపార్చర్ సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట. అదైతే మేడ్చల్ వెళ్ళిపోతుంది ఇప్పుడైతే. Aurangabad Express is ready to leave from platform number 9. మన ట్రైన్కి అయితే డిపార్చర్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అనమాట. మన ట్రైన్కి అయితే 10:10కి అయితే ఎగ్జాక్ట్లీ డిపార్చర్ సిగ్నల్ వేసేసి ట్రైన్ అయితే మూవ్ చేయడం జరిగిందనమాట. ఆన్ టైం డిపార్చర్ అనేది వచ్చిందనమాట సికింద్రాబాద్ నుంచి అయితే మనకి. ఇక్కడికి రావడం కూడా 10 మినిట్స్ అయితే ఎర్లీగా వచ్చింది మన ట్రైన్ అయితే. స్టేషన్ అయితే చూడండి కన్స్ట్రక్షన్లో ఉంది. బాయ్ బాయ్ సికింద్రాబాద్ జంక్షన్. Bye bye Sikindrabad junction.
త్రూ అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఇదైతే ఎంఎంటీఎస్ ట్రైన్ అనమాట. ట్రైన్ అయితే ఇది వస్తుంది. ఈ ట్రైన్లో డ్యాన్స్ కర్వ్ అయితే మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడైతే మనం ఇంతకుముందు వికారాబాద్ జర్నీలో అయితే చూపించామన్నమాట. అదైతే నైట్ టైం కాబట్టి సరిగా కనపడానికి లేదు. మన ట్రైన్ అయితే ఇప్పుడు బేగంపేట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందన్నమాట. 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన ట్రైన్కి అఫీషియల్గా స్టాప్ అయితే 1 మినిట్ అనమాట. 1 మినిట్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే బేగంపేట్ నుంచి అయితే డిపార్ట్ అవ్వడం జరిగింది. బాయ్ బాయ్ బేగంపేట్. అయితే ఇంకో ఎంఎంటీఎస్ అని ఉంటుంది. ఈ రూట్లో అయితే చాలా వరకు అయితే ఎంఎంటీఎస్లో అయితే దిగుతాయి అనమాట. ఎయిట్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత సనత్ నగర్ రైల్వే స్టేషన్కి వచ్చింది. ఇక్కడ హార్ట్ ఉండబోతుంది మనకైతే 1 మినిట్ అనమాట. రెండు వ్యాగ్నర్ ఇంకా ఉన్నాయన్నమాట. గూడ్స్ ట్రైన్. ఇప్పుడైతే మనకైతే స్టాప్ అయితే ప్లాట్ఫామ్ స్కిప్ అయితే వస్తుంది అనమాట మన ట్రైన్ ఇప్పుడు. మన ట్రైన్ అయితే ఇప్పుడు బోరబండ స్టేషన్ అయితే స్కిప్ కొట్టేసింది. ఇక్కడ మనకైతే అఫీషియల్ అయితే స్టాప్ ఏమి ఉండదు. ట్రైన్ అయితే 23 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే
లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందంట. ఈ రైల్వే స్టేషన్ అయితే సికింద్రాబాద్కి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇదైతే 1725 గుంటూరు జాల్నా ఎక్స్ప్రెస్ వయా వికారాబాద్ జంక్షన్ పర్లీ బేజ్నార్ పర్బని 1వ నంబర్. మన ట్రైన్ అయితే లింగంపల్లికి వచ్చేసరికి అయితే 16 minutes డిలేతో అయితే రన్ అవుతుంది అనమాట. ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదైతే రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని అయితే మెయింటెనెన్స్ షెడ్లో అయితే ఉంచారనమాట ట్రైన్ అయితే. లింగంపల్లి నుంచి విశాఖపట్నం అయితే చంద్రబాబు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే 72 kilometers కంప్లీట్ చేసిన తర్వాత అయితే వికారాబాద్ జంక్షన్కి అయితే వచ్చిందన్నమాట. మన ట్రైన్ అయితే వికారాబాద్ వచ్చేసరికి 11 minutes అయితే డిలేతో వస్తుంది అన్నమాట. ఇక్కడ kilometers కంప్లీట్ అయిన తర్వాత అయితే జహీరాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. మన ట్రైన్ అయితే ఇక్కడ మనకి ఆఫీస్ స్టాప్ వచ్చేసి 1 minute. 1 minute తర్వాత మన ట్రైన్ రావడం ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 11 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. 163 kilometers కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే కర్ణాటకలోని ఫస్ట్ స్టాప్ అనమాట బీదర్. ఇక్కడికైతే వచ్చిందనమాట. ఇక్కడ మనకైతే ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 2 minutes అన్నమాట. 2 minutes తర్వాత అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి డిబార్ట్ అవ్వడం జరిగింది. కర్ణాటకలో మొత్తం 2 స్టాప్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది. బీదర్కి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 16 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. మన ట్రైన్ అయితే కన్పూర్ స్టేషన్లో అయితే స్లో చేయడం జరిగింది. ఇక్కడైతే మనకి అఫీషియల్గా అయితే స్టాప్ అయితే ఏం లేదు. మేబీ ఏమైనా ఓవర్టేక్ పడుతుంది అనుకుంటా. క్రాసింగ్ గురించి ఆపుతుండొచ్చు అనుకుంటా. చాలా స్లో అయింది ట్రైన్ అయితే. ఈ ట్రైన్ గురించి అయితే మనకైతే ఇప్పటివరకు అయితే ఇది వచ్చేసి ఔరంగాబాద్ నుంచి గుంటూరుకు వచ్చే ట్రైన్ అనమాట. ఈ మన ట్రైన్ ఏమో గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్ళే ట్రైన్ అనమాట. ఈ 2 ట్రైన్లు అయితే ఇక్కడ కలిసాయన్నమాట కన్పూర్ దగ్గర. ఇప్పుడైతే ఆ ట్రైన్ అయితే స్లో చేయడం జరిగింది. మన దానికి అయితే సిగ్నల్ ఇచ్చారు.
200 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే బాల్కి స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఈ స్టేషన్ అనేది కర్ణాటకలో లాస్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ అయితే మహారాష్ట్రలో ఉంటుంది మన ట్రైన్ స్టాప్ వచ్చేసి. మన ట్రైన్ అయితే బాల్కి స్టేషన్కి వచ్చేసరికి 36 మినిట్స్ డిలే వరకే రన్ అవుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. ట్రైన్ అయితే ఇప్పుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర బయలుదేరి వెళ్తుందన్నమాట. టూ 243 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మహారాష్ట్రలోని ఫస్ట్ స్టాప్ అయిన ఉద్గిరి స్టాప్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. 1 మినిట్ తర్వాత మనకి ఇక్కడ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. औरंगाबाद एक्सप्रेस प्लॅटफॉर्म क्रमांक 1 वरून निघण्यास तयार आहे. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 17253 गुंटूर औरंगाबाद एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 से रवाना होने के लिए तैयार है. Your attention please. Train number 17253 Guntur Aurangabad Express is ready to leave from platform number 1. कृपया सुरक्षा మన ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 39 మినిట్స్ అయితే డిలేతో రన్ అవుతుందన్నమాట. టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట. మనమైతే మార్నింగ్ అయితే కలుసుకున్నప్పుడైతే పడుకుంటాను నేను కూడా వచ్చేది. మార్నింగ్ ఫ్రెండ్స్, ట్రావెల్ విత్ మనీ. బార్లీ విజయనాథ్కి అయితే మనం 6:50కి రావాలి. 6:22కి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. లూప్ లైన్లో పెట్టేశాడు మన ట్రైన్ అయితే. ఇప్పుడు క్రాసింగ్స్ ఉన్నాయనుకుంటా. ఇక్కడైతే 2 బ్లాక్ లైన్ లొకేషన్ వచ్చిందన్నమాట. అయితే కాజీపేట లోపు అన్నమాట. అయితే 9 మినిట్స్ డిలే అయితే వైష్ణవ్ నుంచి అయితే మనకి డిపార్చర్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడైతే మనకి లోపల రివర్స్ అయితే అయిందనమాట. దాని నుంచి అయితే టైం ఎక్కువ పడుతుంది. ట్రైన్కి అయితే ఎవరో చైన్ అయితే లాగారనమాట.
2 మినిట్స్ అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ పక్కకు ఆపేశారు. ఇప్పుడే మనకైతే సిగ్నల్ అనేది వచ్చిందనమాట. గూడ్స్ ట్రైన్కి అయితే సిగ్నల్ వస్తుంది. ఆపారనమాట. మన ట్రైన్ అయితే ఇప్పుడు 1 hour 9 minutes డిలేతో అయితే రన్ అవుతుంది.
69 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే గంగాకర్కి అయితే వచ్చింది మన ట్రైన్. ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్ 7 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. వ్యాప్ 7 లోపల అయితే ఒక ట్రైన్ అయితే చాలా కూడా లోపు అనమాట. की वजह नहीं तेरे अशकों से कुछ करो छोड़ तेरे अशकों से इसके बाद बोला हाँ तो वो वाले वो साइड वाले जगह सबसे अलग पहचान సికింద్రాబాద్ నుంచి వచ్చేసి 403 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే పర్వాణి జంక్షన్కి అయితే వచ్చిందనమాట మన ట్రైన్. ఇప్పుడు ట్రైన్ అయితే 2 డేస్ అయితే విజయవాడ లోపల అనమాట. ఇదైతే మళ్ళీ లోపల రివర్స్ అయితే అవుతుంది. పర్వాణి జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే ఇప్పుడు డిపార్ట్ అయింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 20 మినిట్స్ అనమాట. మన ట్రైన్ అయితే ఇప్పుడు 1 అవర్ 30 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. మన ట్రైన్ అయితే 431 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి మహాబాద్ రోడ్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 1 అవర్ 17 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. ఫోర్ 46 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మన ట్రైన్ వచ్చేసి సేలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 1 అవర్ 11 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. 1 మినిట్ తర్వాత మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అవ్వడం జరుగుతుంది. కింద నుంచి 518 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే జలాన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. 1 మినిట్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అవుతుంది. ఇప్పుడు
మన బ్లాగ్ 581 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన డెస్టినేషన్ అయిన ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 40 మినిట్స్ డిలేతో రన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం బస్కి వెళ్ళాలన్నమాట. గ్రీష్మేశ్వర్ టెంపుల్ వరకు వెళ్ళాలన్నమాట. శంభాజీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే బస్సెస్ మనకి. ఔరంగాబాద్ అవుట్లుక్ అనమాట రైల్వే స్టేషన్ ఇదైతే. మనకైతే రేపు ఔరంగాబాద్ నుంచి అయితే నాసిక్ వరకు అయితే ఒక ట్రైన్ ఉంది. రేపు మార్నింగ్ 9కి ఉంటుంది అనమాట. అది మళ్ళీ మనం ఈ స్టేషన్కి అయితే రావాల్సి ఉంటుంది.